రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారు అంటూ గుర్తు చేశారు. సింగపూర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది అంటే అక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారానే సాధ్యమైంది అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ తెలిపారు. ఈ రోజు మనం చూసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం. అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్. తొలిగా అక్కడే స్టార్ట్ చేసాం. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉత్సవం, మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి. ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సింగపూర్ లాంటి ఒక ఐలాండ్ అది. ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తారు. తక్కువ సమయంలో 10 రోజుల్లో ఇంత అద్భుతంగా చేయటువంటి మామూలు విషయం కాదు. నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే హెలికాప్టర్ రైడ్స్ మన సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే సాధ్యం కాదు. కానీ ఆ హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన.